ఈ సంవత్సరం ప్రజలందరూ పర్యావరణ హిత స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అన్నారు. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మనమందరం ప్లాస్టిక్ జెండాలు, బుడగలు వంటి పర్యావరణానికి హాని కలిగించే వాటిని నిషేధించి చేనేత వస్త్రాలతో చేసిన జాతీయ జెండాలను మాత్రమే వాడదామని అన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వాడే బుడగలు, తరువాత ఆ బుడగల యొక్క రబ్బరు పదార్థాల వల్ల జంతువులకు, పర్యావరణానికి తీవ్ర పరిణామాలు కలుగు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతతో చేసిన జాతీయ జెండాలను అందరూ వాడేలా అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఈ సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని పర్యావరణహితంగా చేసుకోవాలని అడపాల ట్రస్ట్ ఇక్కడ అందరం కూడా మేము చేనేతతో చేసిన జెండాలు ఇవ్వడం జరిగింది. దయచేసి ప్లాస్టిక్ కానీ బెలూన్స్ కానీ వాడద్దు. ఎందుకంటే ఈ బెలూన్స్ ఆ వేళ మనం పండుగ చేసేసుకున్న తర్వాత అది పగిలిపోయి అవి పర్యావరణానికి చాలా ప్రమాదకంగా ఉంటుంది. ఎందుకంటే మట్టిలో కలవు, దాని ద్వారా అది ఏమైనా పశువులు కానీ పక్షులు కానీ ఇంకా చనిపోవడం జరుగుతుంది. సో పర్యావరణహితంగా ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుక అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జెండా కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడికి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి, అడ్డాల సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా ఏదో ప్రముఖులందరూ కూడా నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అలాగే విశ్వ హిందూ పరిషత్తు మన రెడ్నం రాజా గారు కావచ్చు, ఇంకా అలాగే ఇక్కడ అందరూ కూడా మహిళామూర్తులు కావచ్చు, అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భారతీయతను, దేశభక్తిని పెంపొందించడం కోసం, అంటే మనం భారత భూమిలో పుట్టినందుకు మనం కూడా మన దేశానికి ఏమిస్తున్నాం, నా కోసం కాదు, నా మాతృభూమికి నేను ఏమిస్తున్నాను, నా దేశానికి నేను ఏం చేస్తున్నాను, ఏ సేవ చేస్తున్నాను అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఆలోచనతో ఈవేళ ప్రతి ఇంటిపై హర్ఘర్ తిరంగా కార్యక్రమాలని చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం, గతంలో అయితే ఎక్కడో స్కూల్స్లో కావచ్చు, లేదంటే కొన్ని చోట్లకే పరిమితమైన జెండా ఆవిష్కరణ.